సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓ సాధారణ వ్యక్తిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డిగా థియేటర్ సెంటర్లో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అతని వద్ద చెప్పులు కుట్టించుకొని చెప్పులు కొనుగోలు చేసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థి వెళ్లిపోయారు. నేను గత 5 సంవత్సరాల 9 నెలల నుంచి అటు శాసన మండలిలో కానీ బయట కానీ పనిచేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అధ్యాపకుల గుర్తుగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం నా కృషి ఉన్నది. గత ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారం చేయకుండా పెండింగ్లో ఉన్న సందర్భంలో నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు నడకయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నాననేది కూడా అందరూ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు తెలుసు. తద్వారానే ఆ తర్వాత నిరాదీక్ష చేశాం. ఆ 2 కార్యక్రమాల ద్వారానే పోయిన 2020 పిఆర్సీ 21లో ప్రకటించినప్పుడు 30% ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అదే కాదు, గతంలో పిఆర్సీ అంటే రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఉండేది, పెన్షన్లు మాత్రమే ఉండేది. కానీ నేను ఆనాడు మండలిలో బయట అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పద్ధతిలో నియమించుకున్నా, అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఏ పద్ధతిలో పెట్టుకున్నా ప్రతి ఒక్కరికి పిఆర్ వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేశాను. ఆ పద్ధతిలోనే 30% ఫిట్మెంట్ని ఇటు రెగ్యులర్ వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ వాళ్ళకి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి సాధించిన ఎమ్మెల్సీగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నాను. ఇవే కాకుండా నేడు ఇంకా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. నేడు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ పరిష్కారంలో వెనకబడే ఉన్నారు. ముఖ్యంగా యూత్ పేరులో జీపీఎఫ్ లోన్స్ కానీ, పార్ట్ ఫైనల్ కానీ, సరెండర్ లీవులు కానీ, టీఎస్జిఎల్ఐ పేమెంట్స్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటి వెంటనే చెల్లించాలి. మార్చి నుంచి మళ్ళీ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ కమిటేషన్ కానీ, ఈపీఎఫ్ ఫైనల్ పేమెంట్ కానీ, ఈఎల్ ఎన్కాష్మెంట్ వంటి నేటి వరకు చెల్లించలేదు. వాటి చెల్లింపులు కూడా పూర్తి చేయాలి.